శ్రీగురుభ్యో నమ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. రేపు భాద్రపద శుద్ధ పౌర్ణమి చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని మనకి భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు చంద్రగ్రహణము. ఈ గ్రహణము భారతదేశం మొత్తం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ గ్రహణం సంభవించినప్పుడు అందరూ కూడా చేయవలసినటువంటి 2 పనులు. మొదటిది భయపడకుండా ఉండడము, రెండవది శాస్త్ర విధి, అంటే అపోహలు అవాస్తవాలు నమ్మి లేనిపోయినటువంటి ఆందోళనలు ఎవరు కూడా చెందకూడదు. ఎవరి జీవితాలు తలకిందులవ్వవు, ఎవరికి రాజయోగం కలగదు, ఎవరికి అదృష్టాలు రావు, దురదృష్టాలు రావు. రెండవ విషయం ఏమిటి అంటే శాస్త్ర విధి. ఏ శాస్త్రంలో అయితే ఈ గణితాన్ని నేర్పించిందో, ఆ గ్రహణం లెక్క విధానాన్ని తెలియచేసిందో అదే శాస్త్రము. మానవుడు ఏమి చెయ్యాలో, ఎలా చెయ్యాలో అనే విధిని చెప్పింది. సర్వ మానవాళి ఏమి చెయ్యాలి అంటే పొట్టు స్నానము, భగవన్నామస్మరణ, జపము, విడుపు స్నానం చేయాలి. లేకపోతే ఈ గ్రహణము కుంభరాశిలో సంభవిస్తుంది. అంటే ఈ గ్రహణము కుంభరాశిలో సంభవిస్తుంది. ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు మాత్రము మరునాడు ఉదయం శివాలయములకు వెళ్ళి లేదా మీకు తెలిసినటువంటి బ్రాహ్మణుల వద్దకు వెళ్ళి బియ్యము, మినుములు దానం ఇవ్వాలి. అలాగే శక్తి ఉంటే సర్పానికి ప్రతీకగా వెండి నాగ ప్రతిమ, చంద్రుడు ప్రతీకగా వెండి చంద్ర ప్రతిమ కూడా దానం ఇవ్వచ్చు. ఇది గ్రహణ శాంతి కర్మ. గ్రహణ సమయంలో పొట్టు స్నానము, భగవంతుడి యొక్క నామస్మరణ, విడుపు స్నానం ఖచ్చితంగా చేయాలి. ఇది శాస్త్ర ప్రమాణం. అదే విధముగా ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు ఎవరు కూడా బయటికి రాకూడదు. మరి ఆ చంద్రుడి యొక్క కిరణములు ఆ గర్భిణీ స్త్రీ మీద పడకూడదు. మరి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ చంద్రగ్రహణ సమయంలో భగవంతుడి యొక్క నామస్మరణ చేసి భగవంతుడి యొక్క కృపకు పాత్రులు కాగలరు.